నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మైలవరం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. 2019 వరకు దేవినేని ఉమా మహేశ్వర గారు ప్రాతినిధ్యం వహించారు. 2019 నుండి వసంత కృష్ణ ప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా మైలవరానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. మరి వసంత కృష్ణ ప్రసాద్ గారికి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి మధ్య అగాధం ఏర్పడిన నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ గారికి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏర్పడిన విభేదాలు, అదేవిధంగా మంత్రి జోగి రమేష్తో వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఉన్న మనస్పర్ధలే ఈవేళ వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీని వీడి టీడీపీలోకి 2 రోజుల్లో వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఇప్పటికే డోర్లు తెరిచి ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వైసీపీ నుండి అసమ్మతవాదులు వస్తే, అసంతృప్తుల వాదులు వస్తే వారిని పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ అధినాయకత్వం ఓపెన్ ద డోర్లు తెరిచి ఉంచారు. ఆ డోర్లు తెరిచే ఉన్న క్రమంలో ఇప్పటికే పార్థసారథి గారు వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళారు. మరి వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఎల్లుండు అధికారికంగా జాయిన్ కాబోతున్నారు టీడీపీలో. మైలవరం టికెట్ ఎవరిది? మరి మైలవరంలో ఇప్పటికే దేవినేని ఉమా గారు ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఊరు వాడ తిరుగుతున్నారు. కానీ మైలవరం టికెట్ కృష్ణప్రసాద్ కావాలని చెప్పి పట్టుబడుతున్నాడు టీడీపీ ద్వారా. మరి టీడీపీలో జాయిన్ అయితే మైలవరం టికెట్ కృష్ణప్రసాద్కి ఇస్తే దేవినేని ఉమా ఎక్కడికి వెళ్ళాలి? దేవినేని ఉమా గారి టికెట్ ఎక్కడా? ఒకవేళ కృష్ణప్రసాద్ గారిని ఎక్కడ పోటీ చేయించాలి? పెనమలూరు అన్నా తీసుకువెళ్తారా? దేవినేని ఉమా గారిని యాస్టీస్గా మైలవరంలో ఇస్తారా అనేది టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వసంత కృష్ణప్రసాద్ గారిని పెనమలూరు లేకుంటే మైలవరం, ఈ 2 నియోజకవర్గాల్లోనే ఎక్కడో ఒక చోట మాత్రం కంపల్సరిగా వసంత కృష్ణప్రసాద్ గారు 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మరి దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ గారి మధ్య హోరాహోరీగా విమర్శలు, తీవ్ర స్థాయిలో ప్రకటనలు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యం. సహజంగా రాజకీయాల్లో ఏ పార్టీలోనా తిట్టుకుంటారు. పరిస్థితులు వేరేగా ఉన్నప్పుడు మళ్ళీ కలిసిపోవడం, కలిసి ప్రయాణం చేయడం రాజకీయ నేపథ్యం. అదే రాజనీతి అంటారా లేకపోతే ఏమంటారనేది విశ్లేషకులే అర్థం చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో టీడీపీలో దేవినేని ఉమా గారి సీటు రసకందంలో పడిన పరిస్థితులు, మరి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో కూడా వచ్చే పరిస్థితులు, మరి గత 2 రోజుల తర్వాత ఈ క్లారిటీ వచ్చే అవకాశం. వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయం. టికెట్ పెనమలూరా మైలవరమా, ఈ 2 నియోజకవర్గాల మధ్య వసంత కృష్ణప్రసాద్ గారు టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center.